హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. మన అక్క చెల్లెళ్ళ గొడవ అని ఎందుకు అంటున్నా చెప్తా. ఇన్ని రోజులు నాకు నిజంగా దివ్యని చూస్తే చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఇన్ని రోజులు బాగానే ఉంది, అమ్మాయితో బాగానే మాట్లాడుతుంది, వాళ్ళిద్దరు కలిసి ఉంటుర్రు, మంచిగా ఉంటుంది. తనుజ పాపం ఎడ్డిది అనిపించింది నాకు. రియల్ చెప్తున్నా, తనుజ పిచ్చిదేమో అనే ఒక థాట్ అనిపించింది. ఎందుకు ఆ మాట అంటుండో చెప్తా. తనుజ పాపం ఆమె కోసం ఓకే, మనీ అయినా రీతుని పక్కకు పెట్టేసి మరి అరే మన ఇద్దరం వాళ్ళు ఎవరు భరణి గారు ఎలిమినేషన్ అయినాక లేదురా మన ఇద్దరం కలిసి ఉండాలి, కలిసి ఆడుకోవాలి అని ఒక థాట్లో తనుజ ఉంటే ఈమె ఎంత వరస్ట్ అంటే టూ వరస్ట్ అనిపించింది. ఆయనక నిన్న భరణి గారు చెప్తుంది ఆమెతో నీ ముందరనే ఆమెను నామినేట్ చేయాలనుకునే నేను పాయింట్స్ ఉన్నాయని నువ్వు వచ్చిన వెంటనే నామినేట్ చేద్దాం అనుకుని నేను ఉంటే నువ్వేం చేస్తున్నావు? ఆమెని తీసుకొని ఆమెకి నాకు ఇవ్వకుండా నిఖిల్కి ఇచ్చేసావు అది అని అంటుంది. నాకు అస్సలు నచ్చలేదు, రియల్ నచ్చలే. నాకు ఆమె నచ్చుతూనే లేదు. ఆమె నచ్చుతూనే ఉన్నప్పుడు ఆమెతోనే ఎందుకు కూర్చుంటున్నావు? నాకు చాలా కోపం. పాపం తనుజని పిచ్చిదాన్ని చేసిందేమో అని ఒక థాట్ అనిపించింది. రియల్ చెప్తున్నా, నిజంగా వాళ్ళిద్దరు భరణి గారు వెనక చాలా మంచిగా చూసుకుంటుంది తనుజ దివ్యని. అయితే ఈ దివ్య ఎట్లా చేసింది? అస్సలు టూ వరస్ట్ అని అనిపించింది నాకైతే. టూ వరస్ట్. మీకేం అర్థమైందో చెప్పండి, నాకైతే ఇది అర్థమైంది. మీరు కమెంట్ చేస్తే కూడా చేయండి, ఏది కరెక్ట్ ఏది తప్పు. నాకైతే చాలా కోపం వచ్చింది. ఏంది దివ్య ఇంతగానం? వాళ్ళిద్దరు వచ్చినాక ఇంకా భరణి గారు వచ్చినాక ఇద్దరు గొడవలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఆమె నచ్చట్లేదు ఈమెకు నచ్చట్లేదు అని ఆమెకు ఇంకా గొడవలు, ఘోరమైన గొడవలు. నిన్న ఒక గొడవ అయింది వంట గురించి కూడా, అది కూడా పెద్ద గొడవ అయింది. మీకేమనిపించింది?